నమస్తే, వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను ప్రసూన. మైకేల్ జాక్సన్ ఈ పేరు తెలియని వారుండరు. చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన పేరు వింటే నరాల్లో డాన్స్ తాండవం చేస్తుంది. అలా కేవలం పాటలతోనే కాకుండా తన మూన్ వాక్ డాన్స్తో ట్రెండ్ సెట్ చేసిన ఈ సెన్సేషన్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నాడట. అవును, మైకేల్ జాక్సన్ బయోగ్రఫీని వెండి తెరపైకి తెచ్చేందుకు ఇదిగో ఇలా రెడీ అయిపోయాడట మైకేల్ మేనల్లుడు జాఫర్ జాక్సన్. మైకేల్ జాక్సన్ పాప్ ప్రపంచంలో ఒక సంచలనం. మైక్ పట్టాడంటే ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోవాల్సిందే. స్టేజ్ పైన స్టెప్పులేశాడంటే ఆడిటోరియం దద్దరిల్లిపోవాల్సిందే. ఆల్బమ్ వదిలాడంటే మిలియన్ల వ్యూస్ క్యూలో ఉంటాయి. ఇక మూన్ వాక్ చేశాడంటే అంతా కళ్ళప్పగించి చూడాల్సిందే. అంతలా వరల్డ్ మ్యూజిక్ లో సరికొత్త వండర్స్ క్రియేట్ చేసిన మైకేల్ మరణించి 26 ఏళ్లు గడిచాయి. అయినా ఇంకా ఈ సింగర్కున్న చరిష్మా తగ్గలేదంటే మ్యూజిక్ పై ఎంతగా ఇంపాక్ట్ చూపించాడో అర్థమవుతుంది. అలా తనదైన శైలిలో 40 ఏళ్లు పాప్ ప్రపంచాన్ని ఏకధాటిగా ఏలిన మైకేల్ బయోగ్రఫీని తెరపైకి తెచ్చేందుకు సిద్ధమయ్యాడు మేనలుడు జాఫర్. మైకేల్ అనే టైటిల్తో ఆంటోయిన్ పుక్వా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా 2026 ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుందట. జాఫర్ జాక్సన్ తన మామ పాత్రలో నటిస్తుండగా కోల్మన్ డొమింగో, నియాలాంగ్ మైఖేల్ తల్లిదండ్రులు జో, క్యాథరిన్ జాక్సన్ పాత్రల్లో నటించబోతున్నారట. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడూ రిలీజ్ కావాల్సి ఉండగా రీషూట్స్, ఎడిటింగ్ కారణంగా 2026 ఏప్రిల్కు వాయిదా పడింది. జపాన్లో కినో ఫిల్మ్స్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాయని తెలుస్తోంది. ఇక మైకేల్ మ్యూజిక్ విషయానికొస్తే వరల్డ్ టాప్ 100 పాప్ సాంగ్స్ లో 13 పాటలు మైకేల్ జాక్సన్వే ఉంటాయి. ఇన్ని సాంగ్స్ ఇంకే సింగర్ కెరీర్లో లేకపోవడం గమనార్హం. ఇక మైకేల్ జాక్సన్ కెరీర్లో అమ్ముడైన అతని ఆల్బమ్ల సంఖ్య అక్షరాల 75 కోట్లు. ఇక జాక్సన్ చేసిన గోస్ట్ అనే వీడియో ఆల్బమ్ 39.31 నిమిషాలతో వరల్డ్లోనే లెందీ వీడియో ఆల్బమ్గా నిలిచిపోగా ఇందులో జాక్సన్ 5 పాత్రలు పోషించడం విశేషం. భారీ అంచనాల మధ్య బరిలో దిగిన వీరమల్లు అసలు అంచనాలు అందుకున్నాడా? బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేస్తామన్న అభిమానులు ఆ రేంజ్ నంబర్స్ ను టచ్ చేశారా? ఎట్టకేలకు పవర్ స్టార్ తన పవర్ ను చూపించాడా? అసలు తొలి రోజు హరిహర వీరమల్లు కొల్లగొట్టిన కలెక్షన్స్ ఎంత? పవన్ కళ్యాణ్ ఇతగాడికొచ్చిన ఫ్లాప్లు మరే హీరోకైనా వచ్చుంటే ఈ పాటికి చాప చుట్టేసేవాళ్లే. కానీ హిట్స్ ఫ్లాప్లకి అతీతంగా సొంత ఇమేజ్ ని బిల్డ్ చేసుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యాడు. అందుకే అపజయాలు నన్ను ఆపలేవు అంటూ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కథలు ఫెయిల్ అవ్వచ్చేమో కానీ ఆడియన్స్ ని అలరించడంలో పవన్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అందుకే ఫ్యాన్స్ కూడా డిజాస్టర్లని డైరెక్టర్స్ మీదకి నెట్టేయడం తప్ప పవన్ ని ఏమీ అనలేని పరిస్థితి. అయితే ఇంతలా క్రేజ్ ఉన్న పవర్ స్టార్ గత సినిమాల్లో ఆ క్రేజ్ ని కాస్ట్ల రూపంలో కన్వర్ట్ చేసుకోవడంలో బాగానే తడబడ్డాడు. కానీ హరిహర సినిమాకి మాత్రం ఎక్కడా తడబడకుండా సాలిడ్ కలెక్షన్స్ నే కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్ లో సినిమా పర్లేదన్న టాక్ బాగానే స్ప్రెడ్ అయింది. అయితే తొలి రోజు సినిమాలో సెకండ్ హాఫ్ సరిగ్గా లేదనో, విఎఫ్ఎక్స్ సింక్ అవ్వలేదనో, యాంటీ ఫ్యాన్స్ నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం సక్సెస్ అయ్యారనో, ఇలా కారణాలేవైనా సరే సినిమాపై నెగటివిటీ పెరిగినప్పటికీ అవేవి కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపించకపోవడం గమనార్హం. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 126 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. 127 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ప్రీమియర్ల ద్వారానే దాదాపు 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇక అడ్వాన్స్ సేల్స్ తోనే దాదాపు 32 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్. అంటే అడ్వాన్స్ సేల్స్, మొదటి రోజు కలెక్షన్స్ కలిపి దాదాపు 65 నుంచి 70 కోట్ల వరకు గ్రాస్, 45 కోట్ల నెట్ కలెక్షన్స్ ని కొల్లగొట్టిందన్నమాట. పవన్ కళ్యాణ్ గత సినిమాలైన బ్రో తొలి రోజు 30 కోట్లు, భీమ్లా నాయక్ 37 కోట్లు, వకీల్ సాబ్ 40 కోట్ల నెట్ ని రాబట్టగా హరిహర వాటన్నింటినీ క్రాస్ చేసేసింది. చూడాలి మరి సినిమాపై నెగటివిటీని స్ప్రెడ్ చేసిన ఈ రేంజ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న వీరమల్లు టోటల్ రన్ పూర్తయ్యేసరికి ఎన్ని రికార్డ్స్ కి ఎసరు పెడతాడు. సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మనం ఊహించుకోవడమే కానీ ఎలా ఉంటుందో ఎప్పుడూ చెప్పలేదు ఎస్ఎస్ఎంబి మూవీ టీం. అయితే లేటెస్ట్గా సినిమాపై సాలిడ్ అప్డేట్ వదులుతూ అంచనాలు మరింత పెంచేస్తున్నాడు ఈ మల్లు వుడ్ స్టార్ పృథ్వీరాజ్. దీంతో ఇవే కదా మాకు కావాల్సిన అప్డేట్స్ అంటూ హ్యాపీ మోడ్లోకి వెళ్ళిపోతున్నారట మూవీ లవర్స్. అయితే ఇదే సినిమాపై పలు క్రేజీ అప్డేట్స్ వదులుతూ అంచనాలని పెంచేశాడు మల్టీ టాలెంటెడ్ పృథ్వీరాజ్. తాజాగా ఆయన నటించిన సర్జమీన్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా SSMB 29 గురించి ఇలా ఇంట్రెస్టింగ్ కమెంట్ వదిలాడు పృథ్వీరాజ్.
ఇప్పటి వరకు ఎవరూ ఊహించని రీతిలో SSMB 29ని రాజమౌళి తీర్చిదిద్దుతున్నాడని, అదొక అద్భుత దృశ్య కావ్యమని, రాజమౌళి సార్ ఎంచుకునే కథలన్నీ కూడా భారీగా ఉంటాయి కాబట్టి ఇది కూడా అలాంటిదేనని, ప్రతి ఒక్కరిని అలరించేలా కథను చెప్పటం ఆయనకు కొట్టిన పిండని, ఆ క్రమంలోనే సినిమాని ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నాడని చెప్పుకొచ్చాడు ఈ వర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్. ఇక SSMB షూటింగ్ విషయానికి వస్తే జులైలో టీం అంతా కూడా కెన్యాకు వెళ్లి ఆగస్టులో అక్కడి ప్రఖ్యాత అంబోసెలీలో నేషనల్ పార్క్ లో ఉన్న కొన్ని క్రూషియల్ సీన్స్ తీయాలని అనుకున్నారు. ఈ స్కెడ్యూల్లో మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు మరికొందరు ముఖ్య తారాగణం పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ స్కెడ్యూల్ ను టాంజానియాకి షిఫ్ట్ చేసింది మూవీ టీం. ఇక ప్రపంచాన్ని చుట్టేసే సాహసుకుడి కథగా వస్తున్న ఈ సినిమాని KL నారాయణ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాంతారా ప్రీక్వెల్ కాసులో వెటుకు సిద్ధమైపోయిందా? అది వస్తున్న డేట్కు మరే సినిమా రాకపోవడం బాగానే కలిసి వస్తుందా? పార్ట్ 1 కన్నా చాప్టర్ 1 థియేటర్లలో మరింత విధ్వంసం సృష్టించనుందా? అసలు ప్రీక్వెల్ పై రిషబ్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది? ఎన్నో అవాంతరాలు, మరెన్నో అడ్డంకులు, యూనిట్ సభ్యుల హఠాత్ మరణాలు, ఇంకేం సినిమా ఆగిపోతుంది అని అనుకున్నారు అంతా. కానీ పట్టుబట్టి షూట్ను పూర్తి చేశాడు రిషబ్. ఇక సినిమా కూడా అక్టోబర్ 2న వచ్చేస్తుందని అనౌన్స్ చేశాడు కూడా. అయితే ఆ సమయంలో మరే పెద్ద సినిమా ఇప్పటి వరకు అనౌన్స్ చేయకపోవడంతో థియేటర్స్ లో రిషబ్ సినిమా విధ్వంసం సృష్టించడం ఖాయంలానే కనిపిస్తోంది. ఎలాంటి సౌండ్ లేకుండా 16 కోట్లతో వచ్చిన కాంతారా 400 కోట్లు కొల్లగట్టడం, ఆ వెంటనే సినిమాకి ప్రీక్వెల్ ని రిషబ్ మొదలు పెట్టేసిన సంగతి తెలిసిందే. చాప్టర్ 1 అంటూ వస్తున్న ఈ సినిమా ఏమైనా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందనుకున్నారు అంతా. కానీ వాటికి చెక్ పెడుతూ సాలిడ్ గా షూట్ ను పూర్తి చేసుకుని మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసేశాడు రిషబ్. అది చూసిన వాళ్ళంతా కూడా ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ పై టార్గెట్ భారీగానే పెట్టాడంటూ చెవులు గొనుక్కుంటున్నారంట. ఎందుకంటే ఎలాంటి అంచనాలు లేకుండా 2 వారాల ఆలస్యంగా తెలుగులో రిలీజ్ అయి 40 కోట్లకు పైగా కలెక్షన్స్ ను కొల్లగొట్టింది కాంతారా. సో మేకింగ్ క్వాలిటీ చూస్తూ ఉంటే ఈసారి అంతకు మించి వసూళ్లు చేస్తుంది అనటంలో ఆశ్చర్యమే అవసరం లేదు. ప్రేమ దేశంతో అమ్మాయిల కలలు రాకుమారుడు అయిపోయాడు అబ్బాస్. అయితే అలాంటి స్టార్ దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటూ ఈగర్గా వెయిట్ చేస్తుందట సినీ ఇండస్ట్రీ. మరి హెయిర్ స్టైల్తోనే సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఈ ఆనాటి అందగాడు ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడో మనము ఓ లుక్కేద్దామా? హెయిర్ స్టైల్ అంటే అబ్బాస్, అబ్బాస్ అంటే హెయిర్ స్టైల్. ప్రేమ దేశంతో అమ్మాయిల గుండెలని కొల్లగొట్టిన అబ్బాస్ హెయిర్ స్టైల్ కి అంత క్రేజ్ ఉండేది. ఒకప్పుడు సెలూన్ షాప్స్ అన్నీ కూడా అబ్బాస్ ఫోటోస్తోనే నిండిపోయేదంటే ఆశ్చర్యం లేదు. అలాంటి అబ్బాస్ చివరిగా పచ్చకల్లం అనే మలయాళ సినిమా తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదంటే ఆశ్చర్యమే. అయితే ఎట్టకేలకి దశాబ్దం తర్వాత కాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించే కొత్త చిత్రంలో అబ్బాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడట. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన మరియా రాజా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడని కాలీవుడ్ టాక్. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జయవర్ధన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా మాల్టీ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నామని చెప్పుకొచ్చింది చిత్ర యూనిట్. ఇక 1990-2000 మధ్య కాలంలో పాపులర్ హీరోగా క్రేజ్ కొట్టేసిన అబ్బాస్ ఈ సినిమాతోనినా తిరిగి సినీ ఇండస్ట్రీలో బిజీ అవుతాడో లేదో చూడాలి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేసింది. క్రిష్ జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా, బాబీ డియోల్ ఔరంగజేబుగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తొలి రోజు సాలిడ్ వసూళ్లతో సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీం. అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్, ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్, the values of this country, the Vedic knowledge of this country, the people who possess that Vedic knowledge, the people who possess the astrological capabilities, they are greater Kohinoors than the Kohinoor itself. That's what this film conveys. కోహినూర్ ఉంటుంది, పగిలిపోతుంది, కోహినూర్ పడిపోతుంది, కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది. సో ఈ దేశంలో వేదాలని
కోహినూర్ లాగా మనుషులు దాన్ని భద్రపరచలా, హార్డ్ డిస్క్లో పెట్టలా, మనకి లోపల మనసులో పెట్టుకున్నారు. అది వాక్ ద్వారానే ఇచ్చారు అందరికీ. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. ఇన్ హరిహర వీరమల్లు ఐ థింక్ వీ హ్యావ్ సక్సీడెడ్ in addressing that part, in reaching to that part. I think this is the true success for me today. Andariki namaskaram. I'm very, very happy today because Harihar Veeramallu release ayindi and chala oka positivity undi. There is a word, Pavanism. And today I saw the effect of that word because the number of messages that I got, the kind of euphoria that I've been seeing online and in audience reviews and everything, I know it's all because and for one person, that is Pawan Kalyan sir. Yeah, I think this project is a very, very special project because if anyone remembers, the first teaser came in 2021. That was the time when the first teaser of Harihar Veeramallu came, and this is 2025. So I think the film has survived. It shows the perseverance of Ratnam sir, Jyoti sir, everybody involved in the project, and I really feel like this is above any hype that can be created. So I've always believed in this project, and thank you so much today for teaching me a very big lesson in life that if you really work hard and if you have good intentions and a clean heart, definitely you will win. So thank you to everyone. రామాయణంలో రావణాసురుడు రాముడు. రావణాసురుడు శివభక్తుడు. అతను విష్ణు భక్తుల్ని ద్వేషిస్తాడు. తన శివభక్తుడు కాబట్టి శివుని బాగా పూజిస్తాడు. సో అలాగే ఇందులో ఔరంగజేబ్ అతని మతాన్ని, అతని అల్లాని అంత డివోషన్గా ఉంటాడు, టోపీలు కుట్టుకుంటాడు, ఏదో ఇదిగా ఉంటాడు. కానీ ప్రపంచం అంతా మేమవ్వాలి, ప్రపంచం అంతా మాది అవ్వాలని ఒక క్యారెక్టర్. అతని ఎదుర్కొనేదానికి ట్రావెల్ చేసే రివల్యూషన్ వీరుడి కథే ఈ వీరమల్లు. ఇవి ఇప్పటివరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.